ఇది అసలు వర్షాకాలమో లేకపోతే ఎండాకాలమో అస్సలు అర్థం కావట్లేదండి. ఎప్పుడంటే అప్పుడు వర్షాలైతే పడుతున్నాయి. ఇటువంటి టైంలో పిల్లలకు బయట స్నాక్స్ బదులు ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. అలసందలు నేనైతే ఒక 5, 6 గంటల ముందే నానబెట్టాను. తర్వాత మిక్సీ జార్లో కాస్త ఉప్పు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అలసందలు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టుకొని కాస్త కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని చక్కగా వడల్లాగా ఒత్తేసుకొని మరుగుతున్నటువంటి ఆయిల్లో వేస్తే ఎంతో టేస్టీ అలసంద వడలు అయితే రెడీ అయిపోతాయండి. దీంట్లో పిల్లలకు సాస్ పెట్టి తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్గా. సో అలసందల వడలు అయిపోయాక నేనైతే మా పాపకు ఇష్టమైన ఆలు బజ్జీ అయితే చేశానండి. దానికోసం శనగపిండి ఒక 3-4 స్పూన్లు, కాస్త జీలకర్ర, ఉప్పు, కారం వేసేసి చక్కగా మనము ఏంటి అంటే థిక్ కన్సిస్టెన్సీగా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేయాలి. తర్వాత ఆలు స్లైసెస్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకొని దానిలో డిప్ చేసి పెట్టుకుని ఆయిల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. అలసంద వడలు అయితే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.